మీ పూర్వీకులకి మీకు వచ్చే ల్యాండు, మీ అన్నదమ్ముల మధ్యలో ఉండే తగరాదులు, దీనివల్ల కూడా ఇది అవుతున్నాయి. అలాంటివి ఇక్కడ చూస్తే దగ్గర దగ్గర 24 ఉన్నాయి. ఆ 24 మీరు కూర్చొని గొడవలు పడద్దండి. గొడవలు పడి లేనిపోని కోర్టు పోవద్దండి. ఒక అర్ధ సెంటు అటు ఇటు అయినా అన్నదమ్ముల మధ్య గొడవ పడితే కడాన నష్టపోయేది మీరే, వేరే వాళ్ళు నష్టపోరు. దానివల్ల మీరు పోలీస్ స్టేషన్ పోవడం, కక్ష పెంచుకోవడం, ఆ ఇంట్లో కోడి మా ఇంటికి వచ్చింది, లేకుంటే ఆ ఇంట్లో కాకి మా ఇంటి మీద వాలింది అని అక్కడి నుంచి ఇంకా గొడవలు పెట్టుకోవడం, గొడవలు పెట్టుకుంటే పోలీస్ స్టేషన్ పోవడం, పోలీసు వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూడడం, అదే మరి అదైనా కోర్టుకు పోవడం. కొన్ని రోజుల తర్వాత మీరు కోర్టు పచ్చిగా తయారైపోతారు. కోర్టుకు పోకపోతే మీకు నిద్ర రాదు, ఆ పరిస్థితి వస్తారు. మీరు ఆనందంగా ఉండాలి, సమస్య పరిష్కారం చేసుకోవాలి. అత్యంత ఆస్తి వద్దు. మీరు అన్నదమ్ములే, అన్నదమ్ముల్లో కూడా గొడవలు పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ఒక తల్లి తండ్రికి పుట్టిన బిడ్డలు మనం ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకోవడం మన బాధ్యత. ఒకవేళ ఎవరైనా ఎక్కించినా మీరు ఎక్కద్దండి. అనవసరంగా లేని పని గొడవలు పెట్టుకోవద్దండి. పెట్టుకుంటే నష్టపోతాం. దయచేసి ఇది కూడా మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది.